హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింకరా ఛానల్. నేను మీ భ్రమరాని. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని కూడా కోరుకుంటున్నామండి. మేము బాగున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే డైలీ వ్లాగ్ అండి. దానికన్నా ముందుగా నేను మీకు ఒక విషయం తెలియజేయబోతున్నా. అదేంటంటే 500 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో మమ్మల్ని ఇక్కడ వరకు మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రోత్సహిస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలండి. సో ఇంకా మమ్మల్ని ఇలానే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నానండి. మా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయేమో అని అనుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ వల్ల మేము ఇక్కడి వరకు వచ్చాం. ఇంకా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నానండి. 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా ముందుకు తీసుకొని కోరుకుంటున్నాను. సో చూసారండి, ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలి. మనకి పక్షుల కిలకిల రావాలి వింటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదండి. సో ఉదయాన్నే పక్షులు కిలకిలా అంటున్నాయి. సో చాలా బాగుంటుంది కదా ఉదయాన్నే అలా వింటూ ఉంటే పక్షుల కిలకిల రావాలి. సో ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే డైలీ వ్లాగ్ అండి. సో మా డాడీ డైలీగా పూలకు వస్తాడండి. ఎందుకు పూలు మనం పూజకి ఉపయోగించుకుంటాం కదా. సో మా డాడీయే పూలకు వస్తారు డైలీ. అవి చెట్టు హైట్లో ఉండిద్ది కదా. సో అందుకే మా నాన్నగారికి వస్తారండి పూలు. ఉదయాన్నే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందండి. ఆ పక్షుల కిలకిల రావాలి వింటే మాత్రం మనకి ఎంతో హాయిగా ఉంటుంది. ముందు ఇక్కడ తులసమ్మ చెట్టు దగ్గర ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి. సో ఇంకా ఇదేంటంటారా, ఇది ఏంటంటే రాగి జావ అండి. మనం ఎండాకాలంలో రాగి జావ ఎక్కువ తాగడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది, మంచిదండి. సో అందుకని మేము రాగి జావ తయారు చేస్తున్నాము. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. బాయిల్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న రాగి జావ ఉండేది. సో మిక్స్ చేసేసుకొని కాసేపు బాయిల్ చేసేసుకొని ఆ తర్వాత మనం దాంట్లో బటర్ మిల్క్, మజ్జిగ కావాలంటే మజ్జిగ, లేదంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి. మజ్జిగ తాగలిగితే మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు, లేదు తాగలేమనుకునే వాళ్ళు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ బెల్లం యాడ్ చేసేసుకున్నాము. రాగి జావ అయితే ఒంటికి చాలా మంచిదండి. సో ఈరోజు ఇక్కడ వీడియో వచ్చేసి ఏంటంటే టీ అండి. మన ఇండియా టీ అందరికీ ఇష్టమైన టీ కదా. సో ఆ టీ ప్రిపేర్ చేస్తున్నాం. ఆ టీకి కావాల్సిన పదార్థాలు ఏంటండి? అల్లం, తులసి ఆకు, ఇలాచి ఒకటి. అలా ఇలాచిని యాలకులను దంచి పెట్టుకోవడం వల్ల అది ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. ముందుగా మనం కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించేసి ఆ వాటర్ బాయిల్ చేసుకోవాలండి. వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను మీకు వీటి గురించి చెప్తాను. ఇక్కడ మనకి ఏంటంటే తాజ్ మహల్ టీ పొడి అండి. అంటే ఇంట్లో ఎక్కువగా టీ అనేది తాగరు. అంటే ఎప్పుడైనా వీక్లీ వన్స్ అంటే వారానికి ఒకసారి కానీ లేకపోతే నెలకి అలాగా ఒకసారి అలా తాగుతారు. సో మేము అంటే మా ఇంట్లో నాన్నకి అమ్మకి తాగాలని ఉన్నప్పుడు టీ పొడి ప్యాకెట్ తెచ్చుకుంటాము. సో ఆ రోజుకి సరిపోయింది కాబట్టి. సో తాజ్ మహల్ టీ పొడి ప్యాకెట్ తెచ్చుకున్నామండి. డైలీ అయితే తాగరు కదా. సో అందుకే అలా తెచ్చి పెట్టుకున్నాము. సో ఇక్కడ అంటారా, అల్లం, తులసి, ఇలాచి రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో వాటిని మనం బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ మనకి హెల్త్ టిప్స్ కూడా ఉన్నాయండి. వీటి వల్ల ప్రయోజనం కూడా ఉంది. ఇలా వేసుకోవడం వల్ల కూడా అల్లం అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ తులసి అనేదేమో రక్తశుద్ధి చేస్తుంది. ఇలా యాలకులు అనేది అరుగుదల కూడా చేస్తుంది. సో ఇన్ని పోషకాలు పెట్టుకున్న వాటిని మనం యూస్ చేసుకోకపోతే ఎలా అండి? యూస్ చేసుకోవాలి కదా. సో ఎలాగైనా వేటిలో అయినా వేసుకొని యూస్ చేసుకోవాలి కదా. సో అంటే ఇలా తాగడం వల్ల కూడా మనకి ఉదయాన్నే కొంచెం ఉత్సాహంగా రిలాక్స్గా ఉంటుందండి. ఇలా ఇవి వేసుకొని తాగడం వల్ల సో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇలాగా ఇవన్నీ యాడ్ చేసేసి టీ మాత్రం తయారు చేసేసుకుందాము. సో ఇంకా మనం వాటర్ బాయిల్ చేస్తాం కదా. సో ఆ బాయిల్ అయిన వాటర్లో మనం ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో అంటే టీ పొడి, అల్లం, తులసి ఆకులు, ఇలాచి అవన్నీ యాడ్ చేసుకుందామండి. సో ఫస్ట్ అయితే టీ పొడిని యాడ్ చేసేసుకుందాము.
సో ఇక్కడ మేమైతే తాజ్ మహల్ టీ పొడి అయితే యాడ్ చేసుకున్నాం. మీకు ఇష్టమైన బ్రాండ్ ఏంటో ఆ బ్రాండ్ టీ పొడి అయితే వేసుకోవచ్చండి. స్ట్రాంగ్‌గా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత తులసి ఆకులు పెట్టుకున్నాం కదా! సో వాటిని కూడా వేసేసుకొని, అల్లం చిన్న అల్లం ముక్క దంచి పెట్టుకున్నాం కదండీ! సో ఆ చిన్న అల్లం ముక్క కూడా వాటిలో యాడ్ చేసేసుకొని, ఇలాచీ ఉంది కదా! సో ఇలాచీని ఇలా దంచుకోవడం వల్ల టీ అనేది మంచి సువాసనగా వస్తుందండి. అంటే మనం మిక్స్ చేసుకున్నాం, ముందుగా వేసుకొని పొడి ఉంచుకుంటాం కదా! సో అలా కాకుండా ఇలాగా 3 యాలకులు తీసుకొని దాంట్లో వేసుకుంటే, దంచి పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. గుమగుమలాడుతుంది. అంటే మంచి సువాసన అనేది వచ్చిద్ది. ఇక్కడ మనం బాయిల్ చేసుకున్న మిల్క్ ఉన్నాయి కదా! పాలు ఉన్నాయి కదా! సో ఇవి ఇక్కడ బాయిల్ అవుతా ఉంటాయి. అంటే మరుగుతూ ఉంటాయి. ఇంకా మన తర్వాత ఒక 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా టు టేస్ట్ అండి. అంటే రుచికి తగ్గట్టు. అంటే తక్కువ, ఎక్కువ వేసుకుంటారు కదా! సో రుచికి తగ్గట్టు వేసుకోవడం. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి. 2 చెంచాలు పంచదార వేస్తున్నాను. సో అది కూడా కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇంకా బాయిల్ చేసుకున్న మిల్క్ ఉన్నాయి కదా! సో ఆ పాలు కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని కొంచెం గరిటెతో తిప్పడం వల్ల అండి చిక్కదనం వస్తూ ఉంటుంది గరిటెతో తిప్పడం వల్ల. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగా మనం చెంచా, ఆ స్పూన్ కానీ లేదా గరిటెతో కానీ తిప్పుతూ ఉంటే చిక్కదనం అనేది ఏర్పడిద్దండి. సో ఫస్ట్ మనకి ఇంకా అది పొంగు వచ్చిన తర్వాత మరుగుతాయి కదా! సో ఇంకా టీ అయితే ఎట్టకాలే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారుగా, ఇక్కడ మా అమ్మగారు అయితే టీకు వడపోసేసి మంచిగా వడపోసేసేసి ఇంకా 2 గ్లాసెస్లో మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి తీసుకున్నారండి. సో ఇక్కడ చూసారుగా మా డాడీకి ఇచ్చేసి మా అమ్మ కూడా తాగుతున్నారు. సో వాళ్ళిద్దరు ఇంకా తాగుతూ వాళ్ళు మాట్లాడుకుంటారు కదండి. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా! సో ఏదో ఒకటి మాట్లాడుకుంటారు కదా! సో అలా మా అమ్మ మా నాన్నతో అలా అడుగుతూ ఉంది. ఆయనకు అర్థమయ్యేటట్టుగా అలా భాషలో అడుగుతున్నారు. నాన్నగారు కూడా అలానే చెప్తున్నారు. సో నేను ఇక్కడైతే మా నాన్నని టీ బాగున్నాయా అని అడుగుతున్నాను. చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ మా నాన్న అడిగాను. సరే మా అమ్మ ఏమైనా ఇద్దేమోనని నేను మా అమ్మని కూడా అడిగా. అమ్మ టీ ఎలా ఉన్నాయమ్మా అంటే మాకు టీ బాగున్నాయి అన్నారు. ఈరోజు ఇంకా లంచ్కి అయితే ముద్దపప్పు అండ్ టమాటా పచ్చడి అండి. సో మా నాన్నకి ఇక్కడ పనికి వెళ్ళే టైం అవుతుంది కదా! సో అన్నం తినేసి వెళ్తారు. ఇక్కడ ముద్దపప్పు పచ్చడి వేసుకొని తింటున్నారు. అసలు ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి కానీ లేదా ఏదన్నా మనం పట్టుకున్న టమాటా పచ్చడి కానీ సో అవి ఉంటే చాలు కదండి. ఇంకా అదే కదండి ఇంకా మనకు కావాల్సింది. ఈరోజుకి ఇదేనండి వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.